తీసుకొని రండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. వధువుని మేనమావులందరూ ఆ బుట్ట బొమ్మని బుట్టలో పెట్టుకొని తీసుకొని రండి ఆయన. పెళ్లి పెద్దలందరూ ఆ పక్కన ఉన్న వధువులు ఇక్కడ ఉన్నారు. 9848 ఎప్పుడైనప్పుడు ఫోన్ చేస్తూ ఉన్నానమ్మా. ఎన్నో శుభకార్యాలు ఉంటే చేసి పెడతాను. అదే నమస్కారం పెట్టుకోండి. అందరి దగ్గర దీన్ని తీసుకొని వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని రా. తాలిబొట్టేదిరా దరిద్రుడా. పెళ్లి వాళ్ళకి నేనేం చెప్పావాలరా దరిద్రుడా. తాలిబొట్టు ఎక్కడ తెచ్చావు? తాలిబొట్టు కనపడలేదంటే తాలిబొట్టు కనిపించట్లేదా? ఎవడైతే తాలిబొట్టు కొట్టేశాడో వాడిని ఒంగోబెట్టి కొట్టి 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 చంపాల్సిందే. ఎవరిని బయటికి వెళ్ళలేకండి. ముహూర్తం టైం దాటిపోతుంది. తొందరగా తొందరగా. నీ మీద నాకు డౌట్ ఇటు రారా. అవును, రెడ్ డ్రెస్ వేసుకున్నాడు. నువ్వు వెళ్ళిపారే నరేష్. నీ మీద మనం నువ్వు ఇట్రా. చూడండి చూడండి, అరగుండు వేధ తీసుంటాడు. ఏమండి గొట్టంగారు మీరు రండి. ఏం మాట్లాడుతున్నా? మా గొట్టంగారు దొంగలా కనపడుతున్నాడు ఈ కంటికి. గొట్టంగారు ఎందుకండి? మనం ఎందుకు బాధపడతాం? నీతికి నిజాయితీగా శిక్ష ఇస్తున్నావు, తర్వాత ఫీల్ అవుతావు. తొందరగా ముహూర్తం టైం దాటిపోతుంది. సార్ తాళిబొట్టు తీసిన వాళ్ళేంటి? ఒంగో వ్యక్తి కొట్ట చంపేయాలి. ఒకసారి ఒంగోండి సార్. అయ్యి బాబు ఏంటది? తాళిబొట్టు అండి. ఎవడు పెట్టాడు? ఎవడు పెడితే మీ దాంట్లోకి ఎందుకు వచ్చింది? మీరే పెట్టుకొని ఉంటారు. సిగ్గు లేదు, డబ్బులు ఇవ్వట్లేదని తెలిసి ఒక పెద్ద మనిషివి తాళిబొట్టు దొంగతనం చేస్తావా నువ్వు? ఆయన మీరు కొట్టుకోవడం కాదు, ఇక్కడ కట్టడం ఇంపార్టెంట్. ఫస్ట్ తాలిబొట్టి ఇటు పడి రావండి సార్. నాయన జీలకర్ర బెల్లం పెట్టి అమ్మాయిని ఎత్తి మీద బాబా గుడ్డ ఇటు అడ్డం పెట్టకుండా ఆయన అమ్మాయి చేతికి కూడా ఇవి నాయన. ఇది జీలకర్ర బెల్లం అడ్డం. అమ్మాయికి ఎవరు దరిద్రం కదా చావు. బాబు ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం. గట్టి మేళం గట్టి మేళం. 1 సెకండ్. ఒక్క నిమిషం ఆగండి. సార్ ఇందాక నేను మ్యాజిక్ చేశాను కదా, అది ఇంకొకసారి చేస్తాను సార్. అందరు థ్రిల్ అవుతారు. పెళ్లి కూతురు మాయం చేసావనుకో, పెళ్లి కొడుకు కొద్దిసేపు సర్ప్రైజ్ అవుతాడు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చానుకో ఇంకా బాగుంటది. నా డైలాగ్ ఏంటి? ఓకే అనాలి. ఒక్క నిమిషం సార్, ఒక్కసారి ఇట్రండి సార్. సార్ ఇప్పుడు దాకా ఏ పెళ్ళో జరగనట్టుగా ఈ పెళ్లి చేయబోతున్నాం. మీరు ఇంప్రెస్ అయ్యేలాగా ఒకటి చేయబోతున్నాను. మీరు అంటే చేస్తాను సార్. ఇప్పుడు అవసరం ఇవన్నీ? సార్ థ్రిల్ అవుతారు సార్ అందరూ. పెళ్లి కొడుకు ఇంకా థ్రిల్ అవుతాడు. పెళ్లి కొడుకు ఇంకా థ్రిల్ అవుతాడా?
పెళ్లి కొడుకు థ్రిల్ అవుతాడంటే సరే. ఒక నిమిషం ఎలకడండి. ఇప్పుడు చూడండి, నేను మ్యాజిక్ చేయబోతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళని మాయం చేయబోతున్నాను. 3, 2, 1. అరే అసలు ఎలా చేస్తున్నావు ఇవన్నీ? పెళ్లి కూతురు ఎక్కడ ఉంది రే? ఏ మ్యాజిక్ నా జాబ్ లో లేదు, నా జాబ్ లో లేదు. సార్ ఎలా థ్రిల్ అయ్యారు? ఏమైనా నీ తలకాయ థ్రిల్ అవ్వడం ఏంటి? పెళ్లి కూతురు మాయమైతే మాయం చేసి తీసుకురావటం తెలియదా సార్? ఏం మాట్లాడు. తీసుకురారా, ముహూర్తం టైం అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఏ రాలేదేంటి? జస్ట్ జోకింగ్, కిట్టింగ్ సార్. ఒక్క నిమిషం సార్. ఈ టైంలో జోక్ అయింది భయ్యా. అరే ఏమైందిరా? నాకు మంత్రం నీకు చెప్పాను కదా, గుర్తుంటే చెప్పరా. పచ్చగండి నాకేం గుర్తుంటదిరా? నీకే గుర్తుంటాయి అన్ని. నువ్వే గుర్తుపెట్టుకో. చెప్పవు కదా, చెప్పవు కదా. ఏయ్ పెళ్లి కూతురు అది. ఆగండి ఆగండి. ఎవరా మీరు? చదవరా? స్వచ్ఛందంగా లొంగిపోయాను, మంత్రం మర్చిపోయాను. పెళ్లి కూతురిని మిస్ చేస్తాడు సార్ ఆడు. నేనున్నాక సార్ స్టిల్ యంగ్ మిస్ ఇండియా. సార్ లేకండి సార్, ముహూర్తం టైం అయిపోతుంది. ఎత్తుకుని లాగండి, తీసుకొద్దాం. బావా అయ్యా మరి నా సంభావన. మీరు ఆగండి, నోరు మూసుకోండి. గొప్ప డ్రామా కంపెనీని తీసుకొచ్చారు ఈవెంట్ చేయడానికి. తెలియదు నీకు, తెలియదు నీకు. ఇప్పుడు పోయి అమ్మాయిని వెతుక్కోవాలి. అట్లాగే సార్ సార్ ఒక అరగంట సార్, నేను మళ్ళీ తీసుకొస్తాను సార్. సార్ 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 అలా అరగంట. వీడి వల్ల అంతా మీరు ఎలా మూల ఎత్తకండి, మీరు ఎలా ఎత్తకండి. మీకు ఎవరికైనా దొరికితే త్వరగా తీసుకురండి. ఎక్కడే ఆడరా నువ్వు? సో అదండి మా శ్రీదేవి డ్రామా కంపెనీ పెళ్లిని కూడా పెటాకులు చేశారు. ఏమండి ఎవరు దారిని వాళ్ళు వెళ్ళారు, మరి నా సంభావన. సంభవం లేదు, ఏం లేదు, వెళ్ళండి సార్. అన్నయ్య అట్టుపల్లి తీసుకెళ్దాం. గెల కూడా తెచ్చుకోరా. అనవసరంగా ఈ కళ్ళకి శ్రమ ఎలా చేస్తారు? నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, యాక్టివ్ని బతుకుచాడా. రే లేరా. మా అయ్యగారు మంచోడు, ఎంతమంది ఇట్లా తిట్టడు. రాజుగారి పెళ్లిరో ఉరువాడ రల్లిరో రాజు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో. బాబాయ్ గారు మీ రీల్స్ చూసానండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం ఎక్కడా ఉత్తర నేస పడిపోతాను. అబ్బో సార్ మరి శక్తిమాన్ 3D మరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? వీచేగాలుల విరహం వేమారాన జోడు మర్చిపో, కొంచెం ఇచ్చిపో, నన్ను మించిపో నీ దానరా. మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక,
సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? ఏమ ఈ పనుల్లో కనిపించలేదు.